సరే ఇంకా 'కృష్ణం వందే జగద్గురుం' అది అసలు అలాంటి పాట ఈ మధ్యకాలంలో అంటే అది సాహిత్యపరంగా, సంగీతపరంగా డ్యూరేషన్ 9 నిమిషాల పాట. భాగవత సారాన్ని మొత్తం అవునండి. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం పైకి కనిపిస్తుందంతా ఒకటి. అవునండి. పురాతనపు పురాణ వర్ణన పైకి కనిపిస్తున్న కథనం. ఈ పాట రాయడానికే నేను ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నానేమో అని శాస్త్రి గారు అన్న సందర్భం ఐ నో ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఈ పాటకి సంబంధించిన ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్ సినిమా ఇన్ మై కెరియర్. మిగతావన్నీ కూడా చాలా జాగ్రత్తగా కథ రాస్తున్నప్పుడు కానీ తీస్తున్నప్పుడు కానీ, బట్ ఈ సినిమా తీస్తున్నప్పుడు గురుగారు 1-4 సార్లు అడిగారు, ఇది చేయాలనుకుంటున్నావా అన్నట్టు అన్నమాట. మన ఫస్ట్ సినిమా గమ్యం అయిపోయింది. యాజ్ ఐ సొసైటీలో ఒక వెళ్ళే వ్యక్తి అనుకున్నాం, ఒక నలుగురు యాంథాలజీ అనుకున్నాం. దెన్ ఐ వాంటెడ్ డూ దిస్ ఫిల్మ్. పక్కన అన్యాయం జరుగుతూ ఉంటుంది, మనకెందుకు లేని వదిలేస్తూ ఉంటాం బేసికల్గా. బట్ ఎవరి కోసం అడగాలి? అందులో ఒక నయనతారకి రానాకి మధ్య ఒక చాలా అద్భుతమైన డైలాగ్ ఉంటుంది అన్నమాట, 9 నెలల గురించిన డైలాగ్. ఇది ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఈ రియల్లీ గాట్ ఎక్సైటెడ్, ఇది చేద్దామని. కృష్ణమందే జగద్గురం అనే టైటిల్ చెప్పిన తర్వాత ఆయనకి చెప్పాను, గురుగారు ఇందులో సినిమా కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు అంటే సాయం. మీరు సినిమా చివరి చూస్తే ఎవరో ఒక మట్టిరాజు అనే ఒక క్యారెక్టర్, ప్రతి సినిమాలో గమ్మత్తైన క్యారెక్టర్లు, గాలి సీన్ కావచ్చు, కేబుల్ రాజు కావచ్చు, కర్పూరాలు కావచ్చు, మట్టిరాజు కావచ్చు, అతను చివరిలో ఎవరో ఒక నరసింహమూర్తిలాగా ఎవరో ఒక విలన్ని తీసుకొచ్చి అతను అక్కడ పడేశాడనమాట. అందులో గొప్ప గొప్ప డైలాగులు ఉంటాయి. ఏమీ లేకపోతే మట్టిని అడిగితే ఇచ్చిద్ది, మట్టే లేకపోతే ఎవరిని అడగాలంటాడనమాట మట్టిరాజు. సో అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఒక బొమ్మ వేస్తారు, అక్కడి నుంచి ఒక గుడి అయిపోద్ది, దేవుడు అయిపోద్ది బేసికల్. సో నాకు ఈ సినిమాలో ఒక మనిషి ఒక చిన్న సాయం చేస్తే, దేవుడు ఒక విష్ణుమూర్తి చేప రూపంలో వచ్చి సాయం చేస్తే మత్స్యావతారం అయిందా, లేకపోతే ఒక చేప నిజంగా సాయం చేసి విష్ణుమూర్తి సాయం చేశాడని చెప్పి మత్స్యావతారం అన్నామా? దట్ కైండ్ ఆఫ్ 2 things. దేవుడు అంటే సాయం, ఎవరు సాయం చేస్తే వాళ్ళు దేవుడు అయిపోతారు. మీకో దేవుడు ఉంటారు, నాకో దేవుడు ఉంటారు, ఎనీథింగ్. సో ఈ కాన్సెప్టు ఒక పెద్ద నాటకం, వాళ్ళ తాత ఈ నాటక రూపంలో కృష్ణవందే జగద్గురం ఒకటి రాస్తే, ఇతను ఏదో నాటకం రాశాడు అనుకుంటున్నాడు, బట్ వాళ్ళ తాత చెప్తుంది ఒక జీవితంలో జరిగేది. ఆర్ భాగవతం అయినా మహాభారతమైనా ఇవన్నీ చూస్తే కనుక ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలి, మనిషి మనుగడ ఎలా ఉండాలి, ఆ మనిషి ఎలా నడుచుకోవాలనే కథంతా ఉంటుంది. చాలా హెవీ కాన్సెప్ట్ ఇది. దీని గురించి చెప్తే ఏం చెప్పాలి నువ్వు అనుకున్నప్పుడు, ఇది మా ఇద్దరు కన్వర్జేషన్ నుంచి వచ్చిందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా గురుగారు పరంపదించిన తర్వాత 100 మంది నాకు చెప్పి ఇట్స్ ఓకే కృష్ణ, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు అనేది, అది 100 మంది చెప్పినా నాకు అర్థం కాదు. నేనైనా, సాయికైనా, రాజాకైనా ఎవరికి చెప్పినా సరే, బట్ స్వతహాగా మనం రియలైజ్ అయితే, సో ద గురువు ఈజ్ నాట్ అవుట్ సైడ్, ద గురువు ఈజ్ విత్ ఇన్. ఇట్స్ ఎ హ్యూజ్ కాన్సెప్ట్. ఎంత డేంజరస్ కాన్సెప్ట్ చెప్పాలనుకున్నామంటే, నా 3వ సినిమా ఆయన 4 సార్లు చెప్పారన్నమాట, ఇది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అని. ఎందుకని కృష్ణవందే జగద్గురం చివరిలో అంటే ఒక మహాభారతంలో ఒక కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు 18,000 అక్షోహిణులు అంత సైన్యం ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ ఓకే హోల్డ్ ఆన్, ఇప్పుడు నేను 18 అధ్యాయాలు భగవద్గీత చెప్తా అని 18 అధ్యాయాలు ఆయనకి చెప్పాడు. అప్పుడు దాకా యుద్ధం ఆపారా? ఇలాంటి అనేకమైన తొంటరి ప్రశ్నలు మనం బయట వింటూ ఉంటాం అన్నమాట. బట్ ఈయన ఈ కథ చెప్పినప్పుడు ఈ కృష్ణవందే జగద్గురం అనే పేరు నేను పెట్టేశాను. ఇది ఒక నాటకం, ఇది సెటప్. బట్ దానికి అర్థం, ఈ సినిమా తీస్తున్న దానికి దీని అర్థం నాకు చెప్పిన వ్యక్తి శాస్త్రి గారు. నేను కథ అనుకున్న తర్వాత దర్శకుడికి దర్శకుడు అయ్యాడు ఆయన. ఇది యాక్చువల్గా గురువుగారు రాస్తున్నప్పుడు 12:30 నుంచి 14 నిమిషాలు, కరెక్ట్ నిడిగా గుర్తులేదు ఎందుకంటే మేము రికార్డ్ చేయలేదు అంతా అన్నమాట. సో రఫ్గా అనుకుంటే ఒక 14 నిమిషాలు వస్తుందన్నమాట. బట్ అజ్ఞానం, తెలియనితనం బేసికల్గా అంత పాట ఎట్లా పెట్టాలి. అప్పుడు ఇంకా ఆడియో క్యాసెట్స్, సిడీస్, ఆడియో క్యాసెట్స్ అన్నమాట. మొత్తం సగం అటు వెళ్ళిపోద్ది కైండ్ డిస్కషన్స్. అండ్ సెకండ్ థింగ్,
అది చాలా చాలా నేను ఇది కట్ చేసి గురుగారు ఇది అవసరం లేదు అనమాట. చాలా ఫైట్స్ జరిగినాయి. ఫైట్స్ అంటే ఇది పెట్టు అనమాట. 2 రోజులు అలిగారు కూడా అనమాట. అలిగారు. అప్పుడు 3 రోజులు అది తిడతా ఉన్నారు. అప్పుడు అమ్మ వచ్చారన్నమాట పైనుంచి. వచ్చి ఆ రోజు ఏదో కాఫీ అని పులిహార ఏదో ఇచ్చి, అంటే చూడు ఈ పాట 14 నిమిషాలు వచ్చిద్ది వద్దంటున్నాడు అనగానే డైరెక్టర్ ఆయన మీరా అన్నారు. అనగా ఇప్పుడు బేసికల్గా నవ్వుతా, లేదమ్మా ఇంత వచ్చిద్ది అనగానే సరే నీకు ఏం కావాలి చెప్పని చెప్పి ఆయన ఇది ఇంతవరకు అని ఇచ్చారన్నమాట. సో అందులో ఈ కృష్ణ వందే జగద్గురు అనేది నేను ఫస్ట్ టైటిల్ చెప్పాను. బట్ ఇది నేను చెప్పాను కదా, ప్రతి సినిమాలో ఒక పాట ఇచ్చిన తర్వాత ఆయన పాట చూసుకుంటూ ఓహో ఈ సినిమా నేను తీసానా, ఇందులో ఈ భావం కూడా ఉందనేది అర్థం అవుతుంది అన్నమాట. లేకపోతే ఇది కూడా ఆయన చూపించారా అని. అందులో గురుగారు చివర లాస్ట్ ఇది రాశారన్నమాట. నరుని లోపల పరునిపై దృష్టి పరుపగా తల వంచి కైమోర్చి నీ శిష్యుడు నీవైతే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడువు నీవే అన్నమాట. సో కృష్ణ తత్వం అనేది ఎక్కడో లేదు, నీ లోపల ఉండాలి. నువ్వు నీ శిష్యుడు అయితే నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడువు నువ్వే. బయట అందులో బీటెక్ బాబు అనే అతనికి వాళ్ళ తాత చెప్తా ఉంటాడు, ఈ అమ్మాయి చెప్తా ఉంటుంది, అరే వెరీ సెల్ఫిష్ మ్యాన్ అన్నమాట బేసికల్గా. బట్ అతను రియలైజ్ అయితే మనమేనంతే. ఇప్పుడు గురువు గారు లేరనే విషయము ఫస్ట్ చాలా బాధేసిద్ది. భగవద్గీత ఎన్నిసార్లు నా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు గిట్టక తప్పదు అని అది విన్నా, ఇది మనకు తెలిసినా కూడా, బయట ఎంతమంది ఓదార్చినా కూడా మనకు తెలియదు. ఒక్కసారి మనకు అది రియలైజేషన్ అయితేనే అన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఒక తప్పు ఒప్పు అని తెలుస్తూ ఉంటుంది. బట్ మనం బయట వాళ్ళు చేయి తప్పన్నా అంటాం, ఒప్పన్నా కూడా కాదన్నమాట. మన లోపల వ్యక్తికి బయట ఉన్న క్రిష్ లోపల ఉన్న క్రిష్కి సాష్టాంగపడి ఒరే బాబు నువ్వు ఏదో చెప్పురా అది అంటే వాడికి కరెక్ట్గా తెలుసు అన్నమాట. బట్ మనం వాడిని వినం అన్నమాట, బయటకు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం. సో కృష్ణ వందే జగద్గురులో ఆ గురువు ఎవరు? నువ్వే. కృష్ణం వందే జగత్, మన లోపల ఉన్న కృష్ణుడికి మనం దట్స్ ఎ వెరీ డిఫికల్ట్ కాంప్లెక్స్ కాంటెంట్. దాన్ని ఆయన దశావతారాలు మొత్తం, భాగవతంలో ఉన్న దశావతారాల మొత్తాన్ని ఆయన ఎంత అద్భుతంగా, అసలు అందులో రామావతారం అయితే ఏ మాయలు లేక ఏ మహిమలు లేక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో బ్యూటిఫుల్ అన్నమాట బేసికల్గా. ఏడి ఎక్కడరా నీ హరి దాక్కున్నాడేరా భయపడి. అందులో మీటర్లు మారుతూ ఉంటాయి, రాగాలు మారుతూ ఉంటాయి, టెంపోస్ మారుతూ ఉంటాయి. అది మణిశర్మ గారు చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. అండ్ బాలు గారు కూడా. అయితే భాగవత సారం మొత్తాన్ని మీరు 9.5 నిమిషాలు కుదించినట్టున్నారు ఆ పాటని. దాంట్లో చెప్పడమే ఒక పెద్ద సాహసం కదా. అందులో ఓటమిని ఓరించగలిగిన ఓరిమే కూర్మం అన్నది, ఆ కూర్మ అవతారం ఒక అవతారానికి ఆయన చెప్తున్నప్పుడు కూడా ప్రతి అవతారం కూడా అందులో నుంచి హౌ వీ హ్యావ్ టు లివ్, ఆర్ మనిషికి ఎలా ఉన్నది అది అన్వయించడం అన్నమాట. మనం అది ఎప్పుడు ఒక తాబేలు గురించి మనకి ఒక తాబేలు కుందేలు అది ఉంటుంది. బట్ పేషెన్స్తో పాటు ఇది వెళ్ళటం, అందులో ఎన్ని ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లల కథల దగ్గర నుంచి భాగవత సారం దాకా ప్రతిదీ ఉంటుంది అన్నమాట. అది కూర్మావతారంలో ఒక సహనం గురించి చెప్పటం బేసికల్గా మనం దాన్ని పట్టుకోవాలి. బట్ విల్ గో అహెడ్. పరశురామ అవతారంలో ఒకటి చెప్తాడు, రామావతారంలో ఒక మనిషి ఎంత సాధించవచ్చు అని చెప్తారన్నమాట. కృష్ణావతారంలో ఒక విధంగా చెప్తారు, మత్స్యావతారం చెప్తారు, వారాహావతారం చెప్తారు. ఎక్స్ట్రాడినరీ ఫీట్ అన్నమాట. ఆయన నమ్మిన మనిషి సిద్ధాంతానికి హవ్యాసంలో ఏ టాపిక్ అయినా దానికి తీసుకురాగలరా అంటే ఫస్ట్ 3 సినిమాలు కూడా, అంటే కథలు కావాలనుకుంటే ఏ కథ చెప్పినా సరే, ఎక్కడి నుంచి ఎక్కడ చెప్పిన కథ కూడా ఒక మనిషి కథ అయింది అన్నమాట. బట్ ఇవి ఇలా ఈ 3 ఒక ట్రయాలజీ లాగా కుదిరినాయి అన్నమాట.